నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అలా చేస్తే చర్యలు తీసుకుంటాం. అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్. ఈ దేశంలో ఆదాని, మోడీ, బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తోంది. మంత్రి సీతక్క. లోక్సభ ఇవాళ నిరవధిక వాయిదా పడింది. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ సభలో ఉన్నారు. మరోవైపు ఇవాళ ఉదయం పార్లమెంటు ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమి నేతలు తప్పుపట్టారు. షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ను అవమానించిన షా రాజీనామా చేయాలని ఇవాళ విజయ్ చౌక్ వద్ద విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. జమిలీ ఎన్నికల బిల్లును జేపీసీకి లోక్సభ రిఫర్ చేసింది. మరోవైపు విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభను 12 గంటల వరకు వాయిదా వేశారు. జమిలీ ఎన్నికల ముసాయిదాను జేపీసీకి పంపాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని స్పీకర్ బిర్లా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ను కోరారు. మరోవైపు సభలో విపక్షాలు జై భీమ్ అంటూ కేకలు పెట్టారు. పార్లమెంట్ గేటు వద్ద ఆందోళనలు, నిరసనలు చేపట్టరాదు అని స్పీకర్ బిర్లా ఆదేశించారు. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ సభను నిరవధిక వాయిదా వేశారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజు అలియాస్ వెంకటరమణారెడ్డి ప్రమాణ స్వీకారం. ఉదయం ఆయన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు టీఎఫ్డీసీ చైర్మన్గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు. తెలుగు సినిమా పూర్వ వైభవం తీసుకురావాలి. అందుకు అందరి సహకారం అవసరం. తెలంగాణ సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తాను. తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి వచ్చిన తర్వాత గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలి. టీఎఫ్డీసీ చైర్మన్గా నాపై చాలా బాధ్యత ఉంది. ఫిలిం ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తా. సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఇండ్ల స్థలాలు, పట్టాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంచాలని రేపు కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి. పార్టీ సమావేశంలో సిపిఎం కాజీపేట మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య. ఈ సమావేశంలో సాంబయ్య మాట్లాడుతూ సువిశాల భారతదేశంలో పేదవారికి ఉండడానికి కనీసం 100 గజాల స్థలం లేక, నిలువ నీడ లేక, దిక్కులేని పరిస్థితిలో దినదిన గండంగా పేద ప్రజలు బతుకుతున్నారని, పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఖరీదైన విద్య, వైద్యం, ఉపాధి లేక, ఫీజులు కట్టలేక సతమతమవుతున్న పేదలకు ఇంటి అద్దె కట్టడం భారంగా మారిందని, ఈరోజు పట్టణాలలో కుల మతాల వారీగా ఇంటి అద్దెలు కూడా ఇవ్వడం లేదు. కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా ఇంటి యజమానులు అద్దెకు ఉన్నవారిని శవాన్ని ఇంట్లో ఉండనివ్వకుండా వెళ్ళగొడుతున్నారు. ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యులు తొట్టె మల్లేశం, ఫాతిమానగర్ శాఖ సభ్యులు తిక్క సాంబయ్య, కూరం దేవేందర్ యాదవ్, సునీత, కొట్టె రజిత పాల్గొన్నారు. సిపిఎం పార్టీ కాజీపేట మండల కమిటీ ఆధ్వర్యంలో రేపు శనివారం 11 గంటలకు కలెక్టర్ ఆఫీస్ హన్మకొండ దగ్గరలో కాజీపేట మండలంలోని అర్హులైన వారందరినీ గుర్తించి సర్వే ద్వారా కలెక్టర్ గారు గుర్తించి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టివ్వాలని, అదేవిధంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకొని గత 15-20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజలకు జీవో నెంబర్ 58 ప్రకారం అందరికీ పట్టాలు ఇవ్వాలని, కాజీపేట మండలంలోని అన్ని గ్రామాలలో శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని, ఇప్పటికే పూర్తయి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తక్షణమే అర్హులైన వారికి పంచాలనే ప్రధాన డిమాండ్తో రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించబోతున్నాం. ఈ యొక్క ధర్నాకు
పార్టీ జిల్లా కార్యదర్శి జి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా నాయకులు చుక్కయ్య గారు హాజరవుతున్నారు. కాబట్టి మండలంలోని నిరుపేదలైనటువంటి ప్రజలు, ఇండ్ల స్థలాలు లేనటువంటి వారు, పట్టాలు రానటువంటి వారు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులైన వారందరూ రేపు కలెక్టర్ ఆఫీసుకు వచ్చి ఈ ధర్నాలో పాల్గొని వారి యొక్క అప్లికేషన్లను సిపిఎం పార్టీ ద్వారా పెట్టుకోవాల్సిందిగా మేము కాజుపేట మండలంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు ఊరిగంటి సాంబయ్య, సిపిఎం పార్టీ కాజుపేట మండల కార్యదర్శి. తేమ శాతంలో సేవా కేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని, కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా గంగూరులో రైతు సేవా కేంద్రాన్ని సీఎం చంద్రబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా సేవా కేంద్రంలో ఓ రైతుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రైతు నుంచి ధాన్యం ఎలా సేకరిస్తారో సీఎంకు సేవా కేంద్రం సిబ్బంది చూపించారు. ధాన్యం తాను ఎలా అమ్ముతున్నది సీఎం చంద్రబాబుకు రైతు ఆకునూరి సాంబశివరావు వివరించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పంట చాలా పండిందని రైతు వెల్లడించారు. మిషన్ కోత వల్ల 5-6 వేలు ఎకరానికి ఈ ఏడాది కలిసి వచ్చిందని రైతు తెలిపారు. దీనికి దిగుబడి పెరగడం కూడా కారణమని రైతు సాంబశివరావు తెలిపారు. గడ్డిని బయోఫ్యూయల్ ప్లాంట్ వాళ్ళు తీసుకుంటే మరో 5,000 వరకు వస్తుందని రైతు తెలిపారు. గతంలో మనుషులు కొస్తే ఎకరానికి 6,000 రూపాయలు, కోతకు మరో 6,000 రూపాయలు కుప్పవేయడానికి అయ్యేదని రైతు తెలిపారు. ఇది మాల్ ప్రాక్టీస్ చేయకుండా వేరే వాళ్ళు చమ్మకుండా పెట్టుకున్నాం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎంత దిగుబడి అయితే అంత తీసుకోవాలి మీరు. బీ క్లియర్, దట్ ఈస్ ద వన్. ఇది రెండోది, ఈ పోర్టల్లో మీరు చేయాల్సింది ఏంటంటే వెరైటీ అవన్నీ పెట్టారు. ఆ వెరైటీ కూడా నెక్స్ట్ ఫేజ్లో మనుషులు కన్జ్యూమ్ చేసే వెరైటీనే ఉండాలి. వెరైటీస్ చేంజ్ కూడా ఇప్పటి నుంచి వర్కౌట్ చేసుకోవాలి మీరు. వన్స్ అది వర్కౌట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పటి నుంచి ప్లాన్ చేయడం. మూడోది, ఈ చిన్న చిన్న కాలమ్స్లో మీరు నాకు అక్కడ ఎంత క్వాంటిటీ అమ్మింది వస్తే ఎస్టిమేషన్ బ్యాలెన్స్ అన్నారు. అది కాదు, ఇక్కడ ఎంత క్వాంటిటీ ఎస్టిమేషన్, ఎంత రావాలి, ఎంత అమ్మారు, ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు. అది కొడితే ఇన్స్టాల్మెంట్గా ఎప్పుడెప్పుడు అమ్మారో డేట్ వరకు వచ్చేసేయాలి. వాట్ యూ హ్యావ్ ప్రొక్యూర్డ్ క్లియర్గా రావాలి. అప్పుడు 40 bags వస్తుందని. వాట్ ఈస్ ది యావరేజ్ ఈల్డ్ యాజ్ ఆన్ టుడే? రాష్ట్రంలో మీరు 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేశారు. 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేసినాక యావరేజ్ ఈల్డ్ ఎంత? కాంగ్రెస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ యూత్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ, నిన్న పార్లమెంట్లో సమావేశాలలో కేంద్ర మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గురించి పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారని అనుచిత వ్యాఖ్యలు చేశాడని, దానిని ఖండిస్తూ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, యువజన నాయకులు ఇలియాస్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే కామన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగిందని తెలిపారు. నీవు పార్లమెంట్లో మాట్లాడుతున్నావంటే అది అంబేద్కర్ దయ వలన అనే విషయాన్ని మర్చిపోయావన్నారు. రేపటిలోగా వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే పెద్ద ఎత్తున కామారెడ్డి నుండే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ల రవి, అజ్మత్ అలీ, రఫీ, సిద్దిక్, విక్రమ్, గంగన్న, రాజు, అమ్ము, రషీద్, చంద్రకాంత్, సందీప్, రంజిత్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు పాల్గొన్నారు. సుసిద్ధమైన స్థానం ఉంటుంది అంబేద్కర్ విషయంలో. అట్లాంటి అంబేద్కర్ను నువ్వు అంబేద్కర్ 10 సార్లు అంటే ఆ దేవుని పూజిస్తూ సరిపోతుంది. అంబేద్కర్ అంతా పూజించిన అవసరం లేదండి. ఐక్యవాద ఈ అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా రేపటి నువ్వు క్షమాపణ చెప్పలేవనుకో, మా ప్రియతమ నేత షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో మరియు మా యువ నేత విజయ్ భాయ్ ఆధ్వర్యంలో
పెద్ద ముద్ర కామారెడ్డి నుంచి తీవ్ర ఆందోళన కట్టడం చేపడతాం. అమిత్ షా ఖబర్దార్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే నువ్వు క్షమాపణ చెప్పలేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ బీజేపీని ఎక్కడ ఉండనీయకుండా చేస్తాం. ఎందుకంటే ఒక అంబేద్కర్ అంటే నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న ఒక స్థానంలో ఉండి అంటే కేవలం అంబేద్కర్ ద్వారానే అని నువ్వు గుర్తు చేసుకో. అంబేద్కర్ రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ద్వారా ఆ రాజ్యాంగం ద్వారా నువ్వు అత్యున్నత మంత్రి పోస్ట్ ఉండేదని గుర్తించుకో అమిత్ షా. లేని పక్షంలో నువ్వు క్షమాపణ లేని పక్షంలో తీవ్ర ఆందోళనలో కామారెడ్డి నుంచి గడ్డ మీద మొదలవుతాయని తీవ్ర హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు అమిత్ షా తీసుకుని తగలవేస్తాం. ఇప్పుడు ప్రతి మండలాలలో ప్రతి నియోజకవర్గాలలో రానులలో చేస్తామని ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అమిత్ షా ఖబర్దార్, అమిత్ షా ఖబర్దార్, అమిత్ షా ఖబర్దార్, అమిత్ షా ఖబర్దార్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. శబరిలాల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, శబరిలాల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై खबरदार खबरदार अमित शाह खबरदार, अमित शाह खबरदार, अमित शाह खबरदार, अमित शाह వెంటనే క్షమాపణ చెప్పాలి, 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 క్షమాపణ చెప్పాలి, 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 క్షమాపణ చెప్పాలి. We want justice. అమిత్ షా, అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జై భీమ్, జై భీమ్, జై భీమ్. కుల వర్గ రాజకీయాలకి అతీతంగా హిందూ సమాజం మొత్తం ఏకతాటిపైకి వచ్చి హిందూ ధర్మ పరిరక్షణ, దేవాలయాల పరిరక్షణ చేయాలని జరుగుతున్న హైందవ శంఖారావం సభను విజయవంతం చేయాలని జిల్లా ధర్మ ప్రచారక్ జనం హేమశంకర్రావు అన్నారు. విజయవాడ గన్నవరం దగ్గరలోని కేసరపల్లిలో జరుగు భారీ హైందవ శంఖారావం సభను విజయవంతం చేయడం కోసం కరపత్రాలు పంచి స్టిక్కర్లు అంటించి జన జాగరణ కార్యక్రమాన్ని చందోలు, కోడూరు గ్రామాలలో నిర్వహించారు. ఈ బహిరంగ సభలో స్వామీజీలు, పీఠాధిపతులు, హిందూ ధర్మ పెద్దలు మార్గదర్శనం చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పడమట వెంకటేశ్వరరావు, వక్కలగడ్డ ప్రసాద్, సమరసత సేవా ఫౌండేషన్ కన్వీనర్ ఎండూరి సాయి గుప్తా కామేశ్వరి, మహిళా కన్వీనర్ ఆలపాటి లక్ష్మీకుమారి, కొత్తమాసు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నమస్తే. హిందూ బంధువులు అందరికీ కూడా విజ్ఞప్తి. విశ్వ హిందూ పరిషత్తు మరియు సమర్థ సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జనవరి 5వ తారీఖు మన దీక్ష దేవాలయాల రక్ష అనేటటువంటి హైందవ శంఖారావం పేరుతో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు ఈ రోజున పిట్లవానిపాలెం మండలం చందోలు గ్రామంలో కరపత్రములు మరియు స్టిక్కర్స్ ఇంటింటికి అందించి వీరందరికీ కూడా హైందవ శంఖారావానికి మద్దతు తెలపవలసిందిగా, ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా హిందూ బంధువులందరినీ కూడా మేల్కొల్పటం జరుగుతుంది. జనజాగరణ పేరుతో ఈ రోజున చందోల్లో కార్యక్రమాన్ని చేపట్టాం. మన హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కొరకు ప్రత్యేకించి మన హిందూ దేవాలయాలు ఎండోమెంటు డిపార్ట్మెంటు నుంచి స్వయం ప్రతిపత్తిగా తొలగించాలని, మన భారతదేశంలో అయోధ్య రామతీర్థ ట్రస్ట్ అని అయోధ్య ఒకటి, మరొకటి కాశీ, ఈ 2 ముఖ్య దేవాలయాలు మాత్రమే స్వయం ప్రాతిపత్తిన మనం పరిపాలించుకుంటూ ఉన్నాము. తతిమ్మాయి దేవాలయాలన్నీ కూడా రాబడి కలిగినటువంటి ఆదాయం ఉన్నటువంటివి దేవాదాయ ధర్మాదాయ శాఖకు పొందుపరుచుకొని ఆదాయాన్ని మాత్రం మన హిందూ ధార్మిక సంస్థల నుంచి ప్రభుత్వం వారు సేకరిస్తూ ధర్మ ప్రచారం కొరకు, ధర్మ రక్షణ కొరకు వాడాల్సినటువంటి నిధులను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కావున ఈ యొక్క హైందవ శంఖారావంలో మఠాధిపతులు, పీఠాధిపతులు, వివిధ హిందూ సంఘాల పెద్దలు అందరూ కూడా ఒకే వేదిక మీదకు వచ్చి భవిష్యత్ కార్యాచరణను మనకు తెలపబోతున్నారు. కావున మన హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి, దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులకు కూడా నిరసనగా మరి మన గొంతును తెలిపేందుకు ఈ హైందవ శంఖారావానికి మీరందరూ కూడా రావాల్సిందిగా మరీ కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏండ్ల తరబడి వరంగల్ అజాం జాహీ మిల్ కార్మిక భవనాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. కార్మికుల భవనాన్ని కూల్చివేసి అక్రమంగా ఓ వ్యాపారవేత్త మా భూమిని లాక్కున్నాడు. కోట్లాది రూపాయలతో కొనుగోలు చేస్తామంటున్నారు. ఏది ఎక్కడి న్యాయం? అమ్మేది ఎవరు, కొనేది ఎవరు? మాకు మిల్ యాజమాన్య కార్మికులకు ఇచ్చింది.
ఇప్పుడు వచ్చి నా భూమి అంటున్నాడు. ఇది రాజకీయ నాయకుల అండదండలతో జరిగిందని మరికొందరు అంటున్నారు. అన్ని కార్మిక సంఘాలు, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ అన్ని పార్టీలు దుయ్యబడుతున్నాయి. ఇప్పటికైనా ఆ భూమిని కాపాడి కార్మికులకు అప్పగించాలని ప్రభుత్వాన్ని అన్ని పార్టీలు కోరుచున్నాయి. గుడి లింగాన్ని మింగుతున్నారు కొంతమంది ప్రబుద్ధులు. ఏళ్ల నాటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న ఆజంజాయి మిల్లు కార్మికుల భవనాన్ని అక్రమంగా ఆక్యుపై చేసుకున్నారు. కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుక్కున్నామని ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త అంటున్నారు. ఇది ఎక్కడిది, కార్మికులది, మాది, మా భూమి అంటూ వాపోతున్నారు కార్మికులు. దీని వెనుకాల రాజకీయ నాయకుల హస్తం ఉందని మరికొందరు అంటున్నారు. ఇప్పటికైనా మా భూమిని మాకు ఇప్పించండి మహాప్రభు అని వేడుకుంటున్నారు అజంజాయి మిల్లు కార్మికులు. కెమెరామెన్ అనిల్తో రాజ్, ఆర్కెల్ టీవీ, వరంగల్. పరోక్షంగా 8,000 మందికి ఉపయోగపడే భవన్ని ఈ మధ్యకాలంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీన్ని కబ్జా చేసి దీన్ని ఆక్రమించడం జరిగింది. దీని మూలంగా కార్మికులందరూ కూడా ఈరోజు రోడ్డున పడ్డ పరిస్థితి ఏర్పడదు. కాబట్టి దీన్ని కాపాడాలని చెప్పి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తాను. ఎందుకోసం అంటే కార్మిక భవనం, ప్రైవేట్ భవనం ఎట్లా అవుతుంది అనే విషయాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అర్థం చేసుకోలేదు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అర్థం చేసుకోకుండానే ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, చిన్నటువంటి పెద్ద మూతబారి ఆసాములకు సపోర్ట్ చేసే విధంగానే ఈరోజు ఉన్నట్టు కనపడతాం. కాబట్టి కొండా మురళి గారు నేను ప్రత్యక్షంగా పాల్గొని ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లాంటి వాటిలో మీరు కూడా పాల్గొనకుండా కార్మికుల పక్షాన ఆ రోజు ధర్నాలు చేస్తున్న క్రమంలో నేను కార్మికుల పక్షానే ఉంటా, దీన్ని కాపాడుతా అని చెప్పినటువంటి మీరు మళ్ళీ ఈరోజు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి పక్కబడి, ఆ వ్యాపారవేత్త పక్కబడి ఉండి మీరు పాల్గొనడం అనేది వరంగల్ తూర్పు ప్రజలు మిమ్మల్ని ఇబ్బందికరంగా చూస్తున్నారు. ఇప్పటికైనా మీరు వెంటనే అట్లాంటివి విత్డ్రా చేసుకొని ఇక్కడ కార్మిక భవన్ కోసం నేను మంత్రి గారితో మాట్లాడి నిధులు కేటాయించాలని చెప్పి మీ సిపిఎంలో డిమాండ్ చేస్తాను. ఈ దేశంలో ఆదాని, మోడీ, బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తోంది. ప్రతి పౌరుడి సమానత్వం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. మను ధర్మశాస్త్రంను బీజేపీ పాటిస్తోంది. కుల మత ధనిక అంతరాలను సూచించే మను ధర్మశాస్త్రంను బీజేపీ. అంబేద్కర్ పేరు తలచడాన్ని అమిత్ షా తప్పు పట్టడం అంటే అంబేద్కర్ను అవమానించడమే. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి. అట్టడుగు వర్గాలకు దేవుడు అంబేద్కర్. రాజ్యాంగంను తొలగించాలనే బీజేపీ కుట్ర బయటపడింది. అంబేద్కర్ ఔన్నత్యాన్ని చాటింది నెహ్రూ. గాంధీ కుటుంబం, పార్టీ అంటున్న మోడీ 3 సార్లు సీఎంగా, 3 సార్లు పీఎంగా ఎందుకున్నారు? అంబేద్కర్ పేరు లేకుండా చేసే కుట్ర చేస్తోంది. భవిష్యత్తులో ఒకే ఎన్నిక, ఒకే పార్టీ, ఒకే వ్యక్తి అనే కుట్రకు బీజేపీ తెరలేపింది. గత కొంతకాలంగా పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చను మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఒకే వ్యాపారవేత్త ఉండాలి, అది ఆదాని ఉండాలి. ఈ దేశంలో మొత్తం ప్రధానమంత్రి ఉండాలి, అది మోడీ ఉండాలి. ఈ దేశంలో ఒకే పార్టీ ఉండాలి, అది బీజేపీ ఉండాలనే టార్గెట్గా బీజేపీ మరి వ్యవహరిస్తున్న తీరు మనకు అద్దం పడుతుంది. మా పార్టీ తరఫున ఎల్ఓపి లీడరు రాహుల్ గాంధీ గారు ప్రతినిత్యం ప్రజల కోసం, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం, ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ హక్కులు, ఈ దేశ అస్తిత్వం, దేశ ప్రతి ఒక్క పౌరుని యొక్క మరి డెమోక్రసీ ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నాయి. ఇది కాపాడుకోవాలి అని అంబేద్కర్ గారిని పదే పదే గుర్తు చేస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆనాడు నెహ్రూ గారు చట్టబద్ధత కల్పించి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి డెమోక్రటిక్ స్టేట్గా, అదేవిధంగా బ్యూటీ ఆఫ్ గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దేశంగా ఇవాళ ఉనికిలోకి తీసుకొస్తే సహించలేక మనుధర్మ శాస్త్రాన్ని పాటించే బీజేపీ పార్టీ ఇవాళ మనుధర్మ శాస్త్రం అంటే మరి అట్టడుగు వర్గాలకు చదువు దూరం చేయబడ్డది, అంటరానితనం తీసుకురాబడ్డది, మహిళలను అణచివేసినటువంటి సంస్కృతి, వర్ణ కుల మరి అదే విధంగా జాతి విభేదాలతో పరిపాలించేది మనుధర్మ శాస్త్రం. సమానత్వం, ఆడ మగ సమానులే, బీద బిక్కి అందరు సమానులే, అసమానతకు గురవుతున్నటువంటి అట్టడుగు వర్గాలకు, కులాలకు మరి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి మరి ప్రోగ్రెస్ని తీసుకురావడం కోసం భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుణ్ణి తలుస్తే ఇవాళ అమిత్ షా గారి యొక్క అహంకారము మరి పడగ విప్పి బుసగొట్టింది. దాని ఫలితమే మీరు అంబేద్కర్ అంటే
మరి ఏం సాధించలేరు. కానీ దేవుని పేరు తెలిస్తే మీరు స్వర్గానికి ఈ దేశానికి, ఈ అట్టడుగు వర్గాల సమాజానికి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి. ఇవాళ గాంధీ కుటుంబాన్ని పదే పదే కుటుంబ పార్టీ అని చెప్తున్నావు. 15 సంవత్సరాలుగా మరి గతంలో ముఖ్యమంత్రి మోడీనే, ఇప్పుడు మరి 3 సార్లు ప్రధానమంత్రి మోడీనే. మీ పార్టీలు ఇంకెవరు లేరా? ఇవాళ 35 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ గారు చనిపోతే ఆనాటి నుంచి కాంగ్రెస్ 3 సార్లు అధికారంలోకి వచ్చింది. అయినా కూడా ప్రధానమంత్రి పదవులు తీసుకోకుండా సామాన్యుల కోసం, సకల జనుల కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి దేశంలో సమైక్యత, సమభావం, శాంతి, ప్రేమను నింపడం కోసం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కృషి చేస్తుంటే మీరు మనసు నిండా, మైండ్ నిండా మొత్తం విద్వేషాలు పెట్టుకొని మీ రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను, మతాలను రెచ్చగొట్టి ఇవాళ మీరు అధికారంలోకి వస్తున్నారు. మీ సీట్ల సంఖ్య పెంచుకుంటున్నారు తప్ప ఏ కులానికి, ఏ వర్గానికి, ఏ మతాలకు మీరు ఏం చేసింది లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రిలీజియస్ కొట్లాటలు మీరు తీసుకొచ్చారనే విషయం సమాజం అందరికీ అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పట్ల బీజేపీ నాయకులు పార్లమెంట్లో వ్యవహరిస్తున్నటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అత్యంత జుగుప్సాకరమైనటువంటి మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక హక్కులను కాలరాయడం కోసం ఇవాళ అంబేద్కర్ పేరునే లేకుండా చేయాలన్నటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి సభ్య సమాజం ఆలోచించాలి. బీజేపీ కేవలం మతం తీసుకొచ్చేది ఏ మతం ప్రయోజనాలను కాపాడడం కాదు, కొట్లాటల ద్వారా ప్రజలలో అనైక్యత సృష్టించడం ద్వారా తాము ఐక్యంగా ఉండి వాళ్ళ పార్టీ, వాళ్ళ నేతలు, వాళ్ళ మరి పారిశ్రామికవేత్తలు ఐక్యంగా ఉండి ఒకే ఎన్నికంట, ఒకే పార్టీ అంట, ఒకే ప్రధానమంత్రి, ఒకే మతము, ఒకే దేవుడు, ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చే కుట్ర జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ప్రజాస్వామిక హక్కులు, ప్రతి ఒక్క హక్కులు మరి కాపాడబడాలంటే ఈ భారత రాజ్యాంగం కాపాడుకోవాలి. మనుధర్మ శాస్త్రం రావాలంటే మన చెవులలో మళ్ళీ సీసం పోసే రోజులు వస్తాయి. ఏకలవ్యుడు విలువిద్యలలో అగ్రభాగాన ఉండి నేర్పిన గురువును మించిపోతే బొటనవేలు ఎట్లయితే ఆనాడు మనుధర్మ శాస్త్ర సిద్ధాంతంలో ఇయ్యబడిందో ఈ రోజు మళ్ళీ ఆ రోజులే ఈ బీజేపీ ప్రభుత్వం తేవడానికి మార్గం వేసుకోవడానికే ఈరోజు అంబేద్కర్ పేరును తీయొద్దు అనేటువంటి హుకుం జారీ చేయడం అత్యంత నీచమైందిగా నేను తెలియజేస్తూ ఖండిస్తా ఉన్నాను. భారతదేశ పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానకరంగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షాని వెంటనే కేంద్ర మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. హనుమకొండలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ర్యాలీగా సుబేదారి పోలీస్ స్టేషన్ వరకు పాదయాత్రగా వెళ్లి అమిత్ షా మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నేను మీ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోదీ గారి సహచర మంత్రి అయిన అమిత్ షా గారు రాజ్యాంగ రూపకర్త అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తీవ్రంగా అవమానించడం జరిగింది. వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని, భవిష్యత్తులో కూడా రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులతో మళ్లీ ఎంపీ అయ్యే అవకాశాన్ని కూడా ఇవ్వకూడదని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని కాపాడాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారు నిత్యం రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను ప్రజలకు అందించాలని చూస్తుంటే ఈ మోదీ గారు, ముఖ్యంగా అమిత్ షా గారు, మీలో ఎంత కుట్ర ఉందో కనబడతా ఉంది. మేము పూజించట్లేదా దేవుళ్ళని? మాకు దేవుళ్ళు లేరా? నీకొక్కడికే దేవుళ్ళున్నారా? మేము రాముని పూజిస్తున్నాం, కృష్ణుని పూజిస్తున్నాం, క్రీస్తుని పూజిస్తున్నాం, అల్లాను పూజిస్తున్నాం. కానీ నువ్వు ఒక్కడివే పూజిస్తున్నాడు మాట్లాడుతున్నావు. అమిత్ షా ఖబర్దార్ బిడ్డ, మేము దేశంలో నువ్వెక్కడున్నా, ఏ గల్లీకొచ్చినా వెనుకబడి తరిమి కొడతాం బిడ్డ. గుర్తుపెట్టుకో అమిత్ షా. ఇంకొకసారి ఈ మాటలు కానీ జారితే, నీ నోరు జారితే నీ నాలుక కూడా తీసేయడానికి మేము వెనుకాడము.
కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా నీతి నిలువలకు విలువలకు కట్టుబడిన కార్యకర్తల మేము దేశాన్ని కాపాడడంలో దేశంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఏకమై ఈ అమిత్ షా ధర్నా చేయడం జరిగింది. ఎందుకు ధర్నా చేస్తారే? ఒక ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చి ప్రజలను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది, దేశ సంపదనంతా కూడా విదేశాలకు దోచిపెడుతున్నారని మా ముఖ్యమంత్రి గారు కూడా రోడ్డు ఎక్కారు. మా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, మా ఖర్గే గారి ఆదేశాల మేరకు, మా రేవంత్ అన్న ఆదేశాల మేరకు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు నాయన్ రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం ఇక్కడ నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో బీజేపీ నోరు దగ్గర పెట్టుకోవాలి, లేకుంటే మీ చెమటలు తీయడానికి కూడా మేము ఎన్నుకాడమని మరి ఒక్కసారి మీకు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై కాంగ్రెస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అలా చేస్తే చర్యలు తీసుకుంటాం, అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్. ఈ దేశంలో ఆదాని, మోడీ, బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తుంది, మంత్రి సీతక్క. లోక్సభ ఇవాళ నిరవధిక వాయిదా పడింది. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.